మార్నింగ్ అందరం మధురై మీనాక్షి అమ్మన్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం. అందరు మంచి రెడీ అయిపోయారు. చీకట్లో ఏం కనిపిస్తలేదు కానీ మార్నింగ్ 5 అయింది. కొంచెం తెల్లారితే అందరం ఫోటోలు దిగుతాం. ఇక ఐ థింక్ ఫోన్స్ నాట్ అలౌడ్ లోపలికి. దర్శనం అయిపోయాక మీనాక్షి బయట టెంపుల్ బయట గోపురాలు అవన్నీ మంచి కవర్ చేద్దాం. మొత్తం వర్క్ అవుతుంది. ఇక్కడికి వచ్చినాం కానీ చాలా స్కాఫోల్డింగ్తో చాలా వర్క్ అవుతున్నట్టుంది. అందుకే గోపురం సరిగ్గా అనిపించట్లేదు. ఇక్కడ దర్శనం అయిపోయింది. చాలా బాగుంది దర్శనం, అసలు మంచిగా అయింది. ఇప్పుడు రష్ లేకుండే 100 రూపీస్ టికెట్ మీద తీసుకున్నాము. సో ఇది ఈస్ట్ ఎంట్రన్స్. మొత్తం స్ట్రైట్ వెళ్తే అమ్మవారు వచ్చేస్తుంది. అరౌండ్ చాలా దూరం ఉంటుంది అనుకోండి. దట్ ఈస్ తిరుపురం హిల్. తిరుపురం హిల్. ఇక్కడ మురుగన్ టెంపుల్, సుబ్రహ్మణ్య టెంపుల్కి వచ్చేసినాము. కిందనే టెంపుల్ అక్కడ. Now we are going to Rameshwaram, but first directly we are going to Dhanushkodi. It is called tip of India. To India, we are going there, and we will see the beach. ante vedta YouTube la divert ine anpisto mottham YouTube la half an hour extra. ఇదే మా కారు. నేను లగేజ్ ఏదో లూజ్ అయిందంటే టైట్ చేస్తున్నాం మళ్ళీ. మధురై టు రామేశ్వరం ధనుష్కోడి రోడ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అసలు నెక్స్ట్ లెవెల్ స్మూత్ రోడ్. मक्खन आनंद मक्खन का रोड है. बस आराम से मुक्तन बंडी. वेरी नाइस, वेल मेंटेन रोड. సో ఇంకొక 80 కిలోమీటర్స్లో వెళ్ళిపోతాం ధనుష్కోడికి. మధ్యలో మనకి పంబన్ బ్రిడ్జ్ వస్తుంది. సో పంబన్ బ్రిడ్జ్ చూసుకొని వీ క్యాన్ గో. బట్ మధ్యలో లంచ్ చేయాలి. మళ్ళీ ఎక్కడో లంచ్ ఇంకా సాపడం రామనాథపురంలో లంచ్ సాపడాలమ్మా సాపడం కొంచెం తమిళ్ తెలియం ఏదో మేనేజ్ చేయాలి కదా. రోడ్ తయారు చేస్తారు అక్కడ. మొత్తం సింగిల్ రోడ్ ఉంది కదా. ஸ்ட்ரெயிட் வந்து பம்பம் பிரிட்ஜா கன்னியாகுமரி ரோட
హోటల్ వసంతం వచ్చేసినాం. ఇక్కడ రామేశ్వరం వెళ్ళే దారిలో ఇంకా 20 కిలోమీటర్స్ ఏమో ఉందంటే 49 కిలోమీటర్స్ రామేశ్వరం. సో ఇక్కడ లంచ్ చేసుకొని వీళ్ళు గో టు రామేశ్వరం వయా పంబన్ బ్రిడ్జ్. అక్కడ ఆగి పంబన్ బ్రిడ్జ్ చేసుకొని అది ప్లాన్. రష్ అయితే బాగానే ఉంది, చూడాలి మరి ఎలా ఉంటుందో. ప్యూర్ వెజ్ అంట, బాగుంటుందంట. లెట్స్ ట్రై. Meals at extreme south of India. ఇది ప్యూర్ వెజ్. మనం తింటాం ఈ ఫుడ్ మన ఆంధ్ర తెలంగాణలో, కానీ టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఇదే ధనుష్కోటి ఇక్కడ రైట్ ఇంకా మంచిగా అనిపిస్తుంది. అయితే నువ్వు ఇప్పుడు కన్యాకుమారి పోతాం కదా, మొత్తం ఇట్లనే ఉంటుంది. ఆల్మోస్ట్ చెప్పినాం రామేశ్వరము. మనం పోయే రూట్లో మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం సీ. అది పాతది కింద పోతాడు మనకి, బ్రిటిష్ అప్పుడు కట్టినది. పంబన్ బ్రిడ్జ్ ఆన్ ద సీ. కానీ ఇవి రైలింగ్స్ అడ్డం వస్తుంది. పంబన్ బ్రిడ్జ్ టువర్డ్స్ రామేశ్వరం. నెక్స్ట్ నెవర్ వ్యూ అసలు ఇక్కడ. పంబన్ బ్రిడ్జ్ మీద ఫోటోలు దిగుతుంటే బ్రిడ్జ్ షేక్ అవుతుంది కింద వేవ్స్ కి. అసలు మజా ఉండే ఇక్కడ. బాగుంది కదా, చాలా బాగుంది. పిల్లలు నచ్చిందా మీకు బ్రిడ్జ్ పైన ఫోటో? అందరికి నచ్చిందా? నైస్ ఎక్స్పీరియన్స్. ఎస్. బ్రిడ్జ్ షేక్ అవుతుంది కదా సారియా. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ట్రాఫిక్ చాలా ఉండేసరికి మేము ఆగలేకపోయినాము. ఇది పంబన్ బ్రిడ్జ్. షిప్ వచ్చినప్పుడు అది మొత్తం పైకి వస్తుంది, హైడ్రాలిక్స్ కదరా. నెక్స్ట్ లెవెల్ వస్తుంది. పంబన్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే. వీఆర్ గోయింగ్ టు ధనుష్కోడి. సో టిప్ ఆఫ్ ఇండియా ఇట్ ఇస్ కాల్డ్. చాలా బాగుంది. ఎవరికి వస్తేమో ధనుష్కోటి రూల్స్ ఏంటంటే ఈవినింగ్ 5 లోపలనే అది గేట్ పాస్ అయిపోయి ఈ రోడ్ రావాలి. ఆఫ్టర్ 6 ఇక్కడ ఉన్న చిన్న చిన్న రెస్టారెంట్స్ అందరు వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. దే విల్ లీవ్ బ్యాక్ టు అగైన్ రామేశ్వరం. నైట్ టైంలో ఒప్పుకొని ఉంటారంట.
రాజమౌళి రూట్లో అసలు ఫుల్ ట్రాఫిక్, కానీ అటు నుంచి వచ్చే టైడ్స్ వల్ల వాటర్ కొన్ని దగ్గర కొడుతున్నాయి. సారియా వాటర్ కొడుతున్నాయా నీకు? గాలికి అటు నుంచి టైడ్స్తో పాటు ఇసుక మొత్తం ఇట్లా ముఖం మీద కొడుతుంది. చూడొచ్చు మా పిల్లలైతే. సారియా నాకిందా నీకు? మొత్తం ఏం నాకింది నీకు? మట్టిగా మొత్తం నాకింది కదా. చూడండి మొత్తం ఎట్లా తాకిందో మట్టి మొత్తము. అయితే ఎంజాయ్ చేసినాం. అప్పుడు తీసుకురా we came to this restaurant, PSR Resort. Resort. We came to this resort in Rameshwaram, PSR, right? PSR Coral Resort. చాలా బ్యూటిఫుల్ ఉంది రిసార్ట్. ఇంత వెనక